18 lakhs. ఇది ఏ పంచాయతీ మేడం ఇది? శ్రీనివాసపురం సార్, తిరుపతి రూరల్ మండలం. అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ ఆమెనా? సార్ సెక్రటరీ ఉన్నారు సార్. యాక్చువల్లీ దిస్ ఈస్ ఏ బిగ్ కేస్ స్టడీ ఫర్ ద స్టేట్ సార్. అమ్మాయి పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ సార్. ఈ అమ్మాయి వచ్చి మీకు రాకముందు ఎంత అమ్మాయి 80 lakhs మీ అసెస్మెంట్? 25 lakhs సార్. నో సంబంధం. 25 lakhs సార్. 75. ఇప్పుడు ఎంత అయిందమ్మా మీ పంచాయతీలో? 6 లక్షలు అయింది సార్. మళ్ళీ చెప్పండి, పెద్దగా చెప్పండి. 2.6 సార్, 2.6 crores అయింది సార్. 75 లక్షల నుంచి 2.6 crore అయింది సార్ మొత్తం రీఅసెస్మెంట్ చేసుకుంటే. అందులో రీఅసెస్మెంట్ చేసింది కూడా బిగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ సార్. దే డిడెంట్ టచ్ ఎనీ స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ హౌసెస్ కానీ వాళ్ళు టచ్ చేయలేదు సార్. ఓన్లీ బిగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేసుకుంటే దీనివల్ల మీకు శానిటేషన్ మీద కానీ ఏం ఇంపాక్ట్ ఉంది పంచాయతీల్లో? ఏం ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి ట్యాక్స్ పెరగటం వల్ల? చిన్న ఎగ్జాంపుల్ సార్, ఇంతకుముందు బిఫోర్ నేను రాకముందు ఎక్కడ పడితే అక్కడ శానిటేషన్ ఉండేది. కనీసం జీతాలకు కూడా డబ్బులు లేవు సార్. గ్రామ పంచాయతీలో రోడ్లలో ఎక్కడ పట్టినా అక్కడ చెత్త ఉండేది సార్. మళ్ళీ నేను జాయిన్ అయిన తర్వాత ఈ స్వర్ణ పంచాయతీ సిస్టమ్ వచ్చిన తర్వాత మా మేడం గారు ఒకరోజు పిలిచి, ఇట్లా ఒక మంచి అవకాశం ఉంది, 10,000 పైన ఏవైతే స్క్వేర్ ఫీట్స్ ఉన్నాయో వాటిని ఒక్కసారి నువ్వు చూడు, తర్వాత మనం చేద్దాం, ట్యాక్సెస్ అసెస్ చేద్దామని మేడం గారు సలహా ఇచ్చారు సార్. సో అట్లా తాజ్ హోటల్, స్టార్ట్ అండ్ హోటల్స్, అట్లా పెద్ద పెద్ద హోటల్స్ ని మేము ఐడెంటిఫై చేసాం సార్. ఐడెంటిఫై చేసిన తర్వాత దాదాపు 1.75 crores వరకు మా ట్యాక్స్ పెరిగింది సార్. పెరిగిన తర్వాత శానిటేషన్ వర్కర్స్ ని దాదాపు 30 members ని కూడా మేము పెంచుకున్నాం సార్. శానిటేషన్ కూడా 100% ఇంప్రూవ్ అయింది సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ వచ్చి, ఒక రిటైర్డ్ SBI మేనేజర్ గారు ఉన్నారు సార్. వాళ్ళ వీధిలో ఎప్పుడు చెత్త ఉండేదంటే సార్, ఆయన ఎప్పుడు అడ్రస్ పెట్టినా కూడా వాళ్ళ చెత్త దగ్గర మా ఇల్లు అని చెప్పేవాళ్ళంటే సార్. సో మనం వచ్చిన తర్వాత ఈ ట్యాక్స్ అనేది ఇంప్రూవ్ చేసిన తర్వాత ప్రతిరోజు ఇప్పుడు అక్కడ చెత్తే లేదు సార్. అలా చేయడం వల్ల ఫస్ట్ ఆన్లైన్ లో ఆయనే ట్యాక్స్ పే చేశారు సార్. అది బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. అదే కాకుండా మన టబూన్ సర్కిల్ అనే ఒక సర్కిల్ ఉంది సార్. 20 years నుంచి వర్షం వస్తే దాదాపు మనిషి లోతు అక్కడ వర్షం ఆగిపోతుంది సార్. ఎవరు కూడా ట్రావెల్ చేసే దానికి కూడా ఇబ్బందిగా ఉండేది. సో ఏ గ్రాంట్ లేకుండా ఒక మన గ్రామ పంచాయతీ గ్రాంట్ తోనే మనం ఇప్పుడు అక్కడ సైడ్ డ్రైన్ వేసాం సార్, వాటర్ పైప్ లైన్. అట్లే MGNRDC సపోర్ట్ కూడా మనం అక్కడ రోడ్ వేసి ఇప్పుడు చాలా పబ్లిక్ దగ్గర కూడా సార్ చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది సార్. 20 years నుంచి ఉన్న ఒక సమస్యని మనం ఎప్పుడైతే గ్రామ పంచాయతీ ఫండ్ పెంచుకున్నామో లాస్ట్ ఇయర్ లో మేము 100% దాన్ని సక్సెస్ అయ్యాం సార్. ఇయర్ కూడా మేము ట్యాక్స్ పెంచుకొని వాటర్ పైప్ లైన్, మాకు వాటర్ కొంచెం సమస్య ఉంది సార్. 25 lakhs తో మా డబ్బులతోనే మేము దాన్ని అచీవ్ అవుతున్నాం సార్. ఇన్ టైంలో కూడా శాలరీస్ అనేది కూడా మేము పే చేసేస్తున్నాం సార్. మీకు ఈ మన శానిటేషన్ ఉద్యోగులకైనా మీకు జీతభత్యాలకైనా సమస్య అవుతుందా సకాలంలో? లేదు సార్. ఇప్పుడు మనం శాలరీస్ పెంచుకున్నాక ఎవ్రీ మంత్ 1st తారీఖే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం సార్. ఇందాక తాజ్ తిరుపతి విషయం గురించి చెప్పండి. తిరుపతి సార్ అంతకు ముందు 6,33,000 కట్టేవాళ్ళు సార్. తాజ్ అంటే తాజ్ గ్రూప్ అయితే కాదా? తాజ్ తిరుపతి సార్, తాజ్ గ్రూప్ సార్. మనం వెళ్తే ఉంటాం అదేనా? 16 lakhs అయింది సార్. 9,71,000 ట్యాక్స్ ఎన్హాన్స్ చేశాం సార్ తాజ్ కి. అంటే దీనికైనా ట్యాక్స్ ఇన్సెంటివ్ అని ఉందా? ట్యాక్స్ ఇన్సెంటివ్ ఏమీ లేదు సార్. మరి ఓకే, ఇందాక దానికి వీళ్ళు యాక్చువల్ తక్కువ కట్టారు వీళ్ళు. అవును సార్, 99,000 కట్టారు. ఓకే ఓకే. ఇంకా ఇలాగే సార్ కొన్ని ఇండస్ట్రీస్ కూడా సార్, ఇప్పుడు రాక్మెన్ ఇండస్ట్రీస్ 24 లక్షలు కట్టేవాళ్ళు సార్. అది కూడా రీఅసెస్మెంట్ లో 47 lakhs కి పెరిగింది. సో దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ సార్. ఇవి 10,000 square feet అండ్ అబవ్ అని రికార్డ్ అయినవి మాత్రం లాస్ట్ టైం చేశాం సార్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 5,000 దాటినవి కూడా తీసుకున్నప్పుడు 3 days ముందు సార్ శ్రీకాళహస్తి మండల్లో ఒక పిరమిడ్ టైల్స్ ఫ్యాక్టరీ సార్, సుమాని టైల్స్ అని 9,60,000 కట్టేవాళ్ళు. అది ఇప్పుడు 21 lakhs కి పెంచాం సార్. సో ఒకటి ఏంటంటే సార్ 12 కోట్లు పెంచినప్పటికీ కూడా ఒక్క కోర్ట్ కేసు కానీ అప్పీల్ కానీ లేదు సార్. అన్ని మ్యూచువల్ కన్సెన్సెస్ తో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేయటం వల్ల
ముందు పే చేశారు సార్. ఈ పెంచిన 12 కోట్లు మొత్తం కలెక్ట్ చేసుకోగలిగాం సార్. ఈ ఇయర్ కూడా 27 కూడా వీళ్ళలో 26-27 మాక్సిమం మెంబర్స్ పే చేశారు సార్. రిమైనింగ్ కూడా ఇంత ప్రాసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్ మీ ఎవరి కింద వస్తుంది? మీ కింద వస్తా, రెవెన్యూకి వెళ్తా? సో విత్ పర్మిషన్ సార్. సార్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వచ్చేసి అర్బన్ ఏరియాలో ఉంది సార్, రూరల్ ఏరియాలో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ లేదు సార్. రూరల్